ఎవరైనా బంగ్లాదేశ్ గురించి మన దగ్గర ఉన్నటువంటి సెలబ్రిటీలు ఎందుకంటే పాలస్తీనా గురించి గాజా గురించి రఫా గురించి మాట్లాడినటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సినిమా ముసుగులోనో ఇంకొక ముసుగులో ఉన్నటువంటి సెలబ్రిటీల పేరుతో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా స్పందించలేదు. బంగ్లాదేశ్ లో ఆ విజువల్స్ చూపెట్టలేము. ఆ విజువల్స్ లో ఇక్కడ ఒక ఇదే కుట్ర ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఒక ఫోటో చూసిన ఎక్కడంటే ఇగో దినాజ్పూర్ లో ఒక ఆలయానికి ముస్లింల కాపలా అనే పేరు మీద ఒకటి ఉంటుంది. వీళ్ళు ఆ ప్రపంచానికి చూసే విధంగానేమో కాపలా ఉన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత ఫోటోలు వీడియోలు పక్కకు పోయిన తర్వాత వాళ్ళే తగలబెట్టినటువంటివి వందలాది ఉన్నాయి. ఇవాళ హిందూ జనాభా అత్యధికంగా ఉండేటువంటి 2-3 జిల్లాల్లో కూడా జరిగింది అదే. అక్కడ ఉన్నటువంటి క్రికెటర్ నిన్నటిదాకా అందరికీ సేవ చేసిరు. బంగ్లాదేశ్ యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ లో పేద ప్రజలకి ప్రతినిత్యము 2 లక్షల మందికి అన్నదానం చేసినటువంటి ఇస్కాన్ టెంపుల్ బంగ్లాదేశ్ లో మతాలను చూడలేదు. బంగ్లాదేశ్ లో ఇస్కాన్ టెంపుల్ ఉంది. ఆ ఇస్కాన్ టెంపుల్ ప్రతిరోజు 2 లక్షల మందికి అన్నదానం చేసింది. మెజారిటీగా ఉన్నటువంటి అక్కడ నాన్ హిందూస్ మాత్రమే, హిందువులు కానటువంటి మాత్రం వారే ఎక్కువ సార్లు అక్కడ ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళు. అయినా సరే నిన్న ఆ ఇస్కాన్ టెంపుల్ కు నిప్పు పెట్టారు. ఎవరు పెట్టారు? మరి ఎందుకు కాపలా గాయలేకపోయారు? ఎవరి నుంచి కాపలా? అది మరి ఎవరి నుంచి కాపలా? అది కూడా మనం ఆలోచించాల్సినటువంటి అంశమే కదా. ఎవరి నుంచి కాపలా అంటే వాళ్ళ మనస్తత్వంలోనే అట్లాంటిది ఉంది అనేటువంటిది చూడాలి. నిన్న హిందూ అవామీ లీగుకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా నిన్న హత్య చేశారు. మరి ఒక్కరైనా సరే హిందువుల నిన్నైతే అక్కడ ఎవరు బతకాలి? 22% మంది హిందువులు బంగ్లాదేశ్ లో ఉండిపోయారు దేశ విభజన సందర్భంలో. ఇవాళ 7% పడిపోయింది. ఎట్లా పడిపోయింది? ఆ జనాభా 76% ఉన్నటువంటి ముస్లింస్ ఎందుకు ఇవాళ 96% పెరిగిపోయారు? ప్రపంచాలకు సంబంధించినటువంటి అంశాలను మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళం ఒకసారి ఆలోచించాల్సిందే. ఏ దేశంలో ఎందుకు అల్లర్లు జరుగుతున్నాయి, ఆ దేశాల్లో జరిగేటువంటి అంశాలు మన భారతదేశంలో ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతాయి అనేటువంటి మనం జాగృతతో ఉండాల్సినటువంటి అవసరం. నిర్లక్ష్యంగా ఉంటే మన దేశంలో కూడా ఇట్లాంటి వాళ్ళే చొరబాటు చేస్తారు అనేటువంటి అంశాన్ని ఒకసారి ఆలోచించాలి. ఇవాళ 4000 కిలోమీటర్ల బార్డర్ను కాపాడుకుంటున్నాము. హై అలర్ట్ ఉంది. మేఘాలయకు సంబంధించినటువంటి బార్డర్లో రాత్రిపూట కర్ఫ్యూ కూడా విధించారు. ఎవరు రాకుండా ఇప్పటిదాకా ఎవరు రావట్లేదు. ఆ విధిగా మనం చెక్ చేసుకునే వస్తున్నాము. ఇంకా 2000 మందో 3000 మందో విద్యార్థులు అక్కడ ఉన్నారు. కానీ ఈ కాపలాకు సంబంధించి ఇవన్నీ బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందూ ఆలయాలు, హిందువుల దుకాణాలు, ఇళ్లపై అక్కడ జరిగింది ఏంటి? షేక్ హసీనా ఆ ప్రభుత్వము మరి అక్కడ ఒక మసీదు పైన చర్చ్ పైన ఎందుకు దాడి జరగలేదు? ఇది కూడా ఆలోచించాలి మనం.